అన్నమయ్య జిల్లా బక్రీద్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రాయచోటి పట్టణం హజరత్ జామలుల్లా బాషా ఈద్గాలో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హజరత్ జమాలుల్లా బాషా ఈద్గా వర్కింగ్ ప్రెసిడెంట్ బేపారి మహమ్మద్ ఖాన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజరత్ జమాలుల్లా బాషా ఈద్గా ప్రెసిడెంట్ బషీర్ ఖాన్ ఆదేశాల మేరకు ప్రతి ఏడాది ఈ ఈద్గా ఏర్పాట్లను ప్రత్యేకంగా చేపట్టడం జరుగుతుందన్నారు. అందరికీ అస్సలాము అలైకుం. రేపు ఈదుల్ అజహా పండగ పర్వదినాన హజరత్ జమాలుల్లా బాషా ఈద్గాలో రేపు ఉదయం 7:30 గంటలకు ప్రార్థనలు నమాజ్ ప్రారంభం చేయబోతున్నారు. ఈ 7:30 గంటలకు మన సర్కాజీ అయినటువంటి షర్ఫుద్దీన్ సాహెబ్ గారు ఎండ తీవ్రత వల్ల మరియు కుర్బానీలు ఇవ్వడం కోసము ఉదయం 7:30 గంటలకే ఇక్కడ హజరత్ జమాలుల్లా బాషాలో నమాజు నిలబడిపోతారు. అందుకోసము 7 గంటలకే ఈద్గాకు చేరుకునేలాగా రాయచోటి నియోజకవర్గంలో ఉండే ప్రజలు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడే వజు, తర్వాత మంచినీటి సౌకర్యం, అన్ని సఫ్లు ఏర్పాట్లు చేయడం అంతా తీర్చిదిద్దేసినాం. ఇవన్నీ వచ్చేసి పెద్ద ఆయన హాజీ బి బషీర్ ఖాన్ ఈ కమిటీ ఈద్గా హజరత్ జమాలుల్లా బాషా ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి హాజీ బి బషీర్ ఖాన్ గారి ఆదేశానుసారం అన్ని పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందరూ ఈ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న రాయచోటి నియోజకవర్గంలో హిందూ ముస్లిం ఇద్దరు కలిసి పండగ శుభంగా జరగాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకోసారి మీకు అందరికీ తెలియజేసుకుంటానేది కరెక్ట్ 7:30 గంటలకి నమాజ్ నిలబడిపోతారు. అందుకోసం కొంచెం తొందరగా రెడీ అయ్యి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ అస్సలాము అలైకుం. రేపు ఈదుల్ అజహా పండగ పర్వదినాన హజరత్ జమాలుల్లా బాషా ఈద్గాలో రేపు ఉదయం 7:30 గంటలకు ప్రార్థనలు నమాజ్ ప్రారంభం చేయబోతున్నారు. ఈ 7:30 గంటలకు మన సర్కాజీ అయినటువంటి షర్ఫుద్దీన్ సాహెబ్ గారు ఎండ తీవ్రత వల్ల మరియు కుర్బానీలు ఇవ్వడం కోసము ఉదయం 7:30 గంటలకి